నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుంచి ఈ ప్రగతి పోర్టల్ను తొలగించాలని ది కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు సరైన సమాచారం అక్కడి వారికి తెలియకపోవడంతో కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్పై ఫైన్ ఛార్జీలు చెల్లిస్తేనే ఇస్తామని అధికారులు చెబుతున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. వచ్చిందండి, అది వస్తే ఎన్ఏసీకి అప్గ్రేడ్ చేస్తున్నారని చెప్పని ఒక 5 రోజులు బండి స్లాట్ బుక్ అవ్వలేదండి. తర్వాత స్లాట్ బుక్ అయిన తర్వాత ఒరిస్సా నుంచి బెంగాల్ నుంచి కేసులు వచ్చినాయని చెప్పి ఆ కేసులు చూస్తే ఒకటి తిరుగుతూనే లేదండి. అది 1,80,000 రూపాయలు వచ్చినాయండి. దాదాపు నాది లారీ ఈ ప్రాబ్లం వల్ల 12 రోజులు ఆగిపోయిందండి. నాకు 65,000 రూపాయలు నాది లారీ ఈఎంఐ అండి. నేను ఎలా కట్టగలను? ఇలా అప్గ్రేడ్ చేసేటప్పుడు దానికి ఏదన్నా కొంచెం ప్రజలకు ఏదైనా వెసులుబాటు ఇవ్వడం లేదా ఒకటి చేయాలి. ఎన్ఐసి దానికి అప్గ్రేడ్ చేశారు. దాని ద్వారా అప్గ్రేడ్ చేసిన లోకల్